హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మనం కాల్కా నుంచి ఢిల్లీ ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. మేము ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్నామండి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఇదే కాల్కా మెయిల్ అండి. మనకి కాల్కా రైల్వే స్టేషన్లో 12 o'clock స్టార్ట్ అవుతుంది. ఆ టాయ్ ట్రైన్ వచ్చేటప్పటికి 10:30 అలా అవుతుంది. ఇది రెడీగా ఉంటుంది మనకి. సో అందులోంచి వచ్చిన వాళ్ళందరూ ఇందులోకి మ్యాక్స్ ఎక్కుతారు. దీన్ని నేతాజీ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. ఇది కలకత్తా వెళ్తుంది అన్నమాట. యాక్చువల్లీ మేము వెంటనే ఈ ట్రైన్ తీసుకున్నాం. మీకు 2 ఆప్షన్స్. కాల్కా దిగిన వెంటనే ఈ ట్రైన్ ఎక్కేయచ్చు, ఆర్ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ శతాబ్ది ఎక్కచ్చు. ఇది ఎక్కి మేము ఓల్డ్ ఢిల్లీలో దిగామండి. ఓల్డ్ ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ వచ్చి అక్కడి నుంచి ఘాటీమాన్ ఎక్స్ప్రెస్ ఎక్కాం మేము. నిజాముద్దీన్ ఈ ఘాటీమాన్ ఎక్స్ప్రెస్ కూడా సూపర్ ఫాస్ట్ ట్రైన్ అండి. ఇక్కడ నుంచి మేము ఆగ్రా 10 కల్లా రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే ఇక్కడ సరదాగా తాజ్ కన్వెన్షన్ అండ్ హోటల్స్ తీసుకున్నాము. రూమ్ చెక్-ఇన్కి ఇంకా టైం ఉందని చెప్పి కింద బాబు పోర్ట్రేట్ వేయించుకున్నాడు అనమాట, రూమ్ క్లీనింగ్ అవుతోంది అని చెప్పి. సో 12 కల్లా మాకు రూమ్ ఇచ్చారు. ఇదే మా రూమ్ అండి. సో ఇది తాజ్ కన్వెన్షన్ అండ్ హోటల్స్ ఆగ్రా. మనకి తాజ్మహల్ నుంచి జస్ట్ 2 kilometers దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ. మాకు ఇది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, 1 కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా ఆప్ట్ చేసుకోమన్నారు. మేము డిన్నర్ సెలెక్ట్ చేసుకున్నాము. 9,500 పడింది. ఇది రూమ్లోంచి వ్యూ. ఆ పైన కనిపిస్తుంది కదా, పై రూమ్స్ అన్నీ కూడా తాజ్మహల్ వ్యూ రూమ్స్ అండి, ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అది. సో ఓవరాల్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. సో మేము ఢిల్లీ దిగి ఆగ్రా వచ్చి మళ్ళీ ఆగ్రా నుంచి స్టేషన్ నుంచి క్యాబ్ తీసుకుని వచ్చి చాలా స్ట్రెయిన్ అయ్యాము. బట్ ఈ ప్రాపర్టీ అదే చూసేటప్పటికి కొంచెం బాగా రిలాక్స్ అయ్యాము. సరే ఫ్రెష్ అయ్యేప్పటికి 12:30, 1 అయిపోయిందండి. చెక్-ఇన్ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి తాజ్మహల్ చూసి వద్దాము. ఈవినింగ్ ఇక్కడ 6 o'clockకి షోస్ ఉన్నాయి అని చెప్పారు. సమ్ పప్పెట్ షో ఒకటి, పాటరీ మేకింగ్ ఒకటి, నూర్-ఏ తాజ్ అని చెప్పి తాజ్మహల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదొకటి ఉందని చెప్పారు. సో ఫస్ట్ లంచ్ చేసేసుకుని తాజ్మహల్కి వెళ్ళి డైరెక్ట్గా లాబీలోకి వచ్చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఈ లోపల సరదాగా ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి పూల్ సైడ్కి వచ్చామన్నమాట. ఇదంతా మీకు పూల్ సైడ్, ఆ ఎదురుకుండా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, కింద అంతా కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో నేను తాజ్ బుక్ చేసినప్పుడే తాజ్ వెబ్సైట్లో వాళ్ళు అడుగుతారన్నమాట, పర్పస్ ఆఫ్ విజిట్ ఏదైనా స్పెషల్ అకేషన్ గురించి వస్తున్నారా అని చెప్పి. సో నేను మెన్షన్ చేశాను 13th మా బాబు బర్త్డే, సో సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నామని చెప్పి. సో మేము ఈ పూల్ సైడ్ అంతా చూసుకొని రూమ్కి వెళ్ళేటప్పటికి సర్ప్రైజ్గా వాళ్ళు అలా డెకరేట్ చేసి ఉంచారన్నమాట. అడిగారు కేక్ ఇవాళ నైట్ 12కి కట్ చేస్తారా లేకపోతే 13th కట్ చేస్తారా అని చెప్పి. మేము 13th మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇస్తారు కాబట్టి అక్కడే కట్ చేస్తామని చెప్పాము. సో తినేసి తాజ్మహల్ చూసి మేము ఈవినింగ్ 6కి కిందకి వెళ్ళాము. Good evening, welcome. My first eyes from Rajasthan Anarkali folk dance. लेकिन मैंने कुछ भी कलरफुल कर रहा हूँ तो क्या फोटो अच्छा Taj Mahal is built of a special marble which came from Rajasthan Makrana. That marble has a special quality. The color of the marble changes for the color of the sky. हमारा तो मॉडल है इटालियन मार्बल से बना है, पर रियल ताज महल मकराना मार्बल से बना है. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మటుకు టంగ్ మని కొట్టడం మర్చిపోకండి. అండ్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అందరూ కూడా
చక్కగా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్.